యెస్. అంటే అండ్ ఇప్పుడు ఇప్పుడు మనం చూసేవంటి విగ్రహాలు గావచ్చు, మనం చూస్తున్నవంటి మతాలు ఆ! గావచ్చు, ఇవన్నీ కాదు. ఆ! దేవుడు మన గుండెల్లో ఉన్నారు. మన చు గుండెల్లో రాయి ఎలా రాయబడింది? హ్మ్. మంచి ప్రశ్న. మళ్ళీ హ్మ్. నీకు చెప్పాల్సిన అవసరం ఉంది. హ్మ్. ఎందుకంటే నువ్వు ఘాటుగా ప్రశ్నలకి హ్మ్. సమాధానం ప్రజలు వింటారు. యెస్. యాంకర్‌కి కాదు నేను చెప్పేది. హ్మ్. ఒక రాయి ఉంది మిత్రమా. హ్మ్. ఆ రాయిని మనం శివలింగం రూపంలోనో లేకపోతే విగ్రహ ఏదో ఒక రూపంలో పెడతాం హ్మ్. కదా! పూజిస్తూనే ఉంటాం హ్మ్. దానికి. వరాలివ్వని అడుగుతాం. హ్మ్. లేకపోతే ఇంకేదో, ఇంకేదో ఇస్తుంటాం. ఆ రాయిలో పరమాత్ముడు ఉన్నాడు అని హ్మ్. మన శాసనాలు కొన్ని ఆరాధనలు చేసే పద్ధతులు, శాస్త్రాలు, హ్మ్. పురాణాలు చెప్పాయి. హ్మ్. బావుంది గదా! ఇన్ని విషయాలలో పరమాత్ముడిని ఒక వేద బ్రాహ్మణుడు అడిగాడంట, "అయ్యా! ఇన్ని రోజులు అభిషేకాలు చేస్తూ ఉన్నా. హ్మ్. పూలు, పండ్లు, పలహారాలు నీకన్నీ నైవేద్యాలు పెడుతూ ఉంటే నీవు తినవు. రెండో విషయం నేను బాగుపడను. మూడో విషయం ఊరును బాగుపరచవు. నాలుగో విషయం ఆ మెట్ల దగ్గర అడుక్కున్నవాడు గూడా ఇంతవరకు బాగుపడినట్టు లేదు. ఎవ్వరూ బాగుపడలేదు. హ్మ్. ఎక్కడా కుదరలేదు. ఇది శాస్త్రం. మా గురువుగారు చెప్పిన ఒక మాట. హ్మ్. అప్పుడన్నారంట, దేవుడు చెప్పిన మాట, "నీవు తెచ్చింది ప్రతీదీ ఒక కల్మషంతోనే. నువ్వు తెస్తున్న ప్రతీదీ వెంగిలి అయినదే." హ్మ్. ఎంగిలి అంటే ఆల్రెడీ హ్మ్. టేస్ట్ చూసిందో లేకపోతే చూసినవారు. తినేసిందో. యాహ్! అలా ఎలా? నేను గంగ పొద్దున్నే 3:30కి లేచి బ్రహ్మముహూర్తంలో తీసుకొనొస్తున్నా అంటే, నీకంటే ముందు అందులో చేపలు, కప్పలు తర్వాత కొన్ని కొన్ని ఎంగిలి చేసున్నయి తీసుకొస్తున్నావు. నీవు పువ్వులు తెస్తున్నాను గదా! నీకంటే ముందు తుమ్మెదలు అందులో ఉన్న తియ్యదనాన్ని స్వీకరించి పువ్వుని మాత్రమే పంపుతూ ఉన్నాయి. తేనె, తేనెలు ఏం చేస్తాయి తెలుసు గదా! వాటిని తిన్న తర్వాత అవి డైజెస్ట్ అయిన తర్వాత వదిలిపెట్టిన తర్వాత అక్కడున్న ఆ తీపిదనాన్ని తీసుకొస్తున్నా. అంటే నేను హ్మ్. తేనె పెడుతున్నా అంటే హ్మ్. అది వెంగిలే. హ్మ్. ఇప్పుడు వరి, ధాన్యాలు తెస్తున్నా అంటే రైతు రుచులు చూడకుండా ఏం తీసుకోకుండా నా దాకా రాడు. హ్మ్. ఇంకా ఏది నువ్వు పెడుతున్నావు నాకు అనంటే పరమాత్ముడు అన్నాడంట, హ్మ్. నీ అంతరాత్మని నన్ను కలిసే విధముగా నిస్వార్థంగా ప్రజల శ్రేయస్సు కోసం పలికిన నీ మంత్రాలలో నేనున్నాను. హ్మ్. అప్పుడు నువ్వు పెట్టిన ప్రతి వస్తువు లోక శ్రేయస్సు కోసం వస్తది గదా! హ్మ్. నువ్వు తెచ్చిందంతా నేను ఆల్రెడీ ప్రజలందరూ వాడుకోమనిస్తే, అదంతా తీసుకొచ్చి నాది నాకే వేసి, హ్మ్. నీవు ప్రత్యేకమైన కోరికలు కోరినచో, నాది నాకిచ్చిన తర్వాత, నేను సృష్టించింది నేనిచ్చిన తర్వాత, నేను నీకు కోరిక ఎలా ఇవ్వగలను నీ స్వార్థం అడ్డుపడినప్పుడు అంటే పరమాత్ముడు అన్నాడంట, ఏం చెయ్యాలి అని ఆ బ్రాహ్మణుడు అడిగి తల బాదుకొని చెప్తూ ఉంటే అన్నాడంట, అక్కడ మూల చివరలో భిక్షం అడుక్కుంటున్నాడు గదా! హ్మ్. ఒక వ్యక్తిని నువ్వు చూసావా? చూడలేదు. ఒక్కసారి వెళ్లి వాడిలా చేతులు ఇలా ఉంటాయి. సహజంగా అడుక్కునే వాళ్ళు కొంతమంది పాపాన్ని బాగా అనుభవిస్తారు. ఇలా అవును. కళ్ళు గూడా కనపడవు. కానీ అవును. మెట్ల దగ్గర కళ్ళు అలా పెట్టి ఇలా ఇలా అడుక్కుంటూ ఉంటారు. నువ్వు ఏసినంక ఒక రూపాయ తర్వాత రూ. 10 ఇట్లా వెతుక్కుంటుంటారు వీళ్ళు. వీళ్ళు అవును. నిజమైన శాపగ్రస్తులు. యాహ్! వెతుక్కొని దాన్ని ఒక దగ్గర చింద పెట్టుకుంటే, ఆ పక్కనే ఒక ఆడబిడ్డ గాని, లేకపోతే భార్య గాని, ఇంకొకళ్ళు ఉంటారు గదా! అవును. ఇలా జంట పట్టుకొని వాళ్ళు చాలా దీనమైన స్థితిలో కనబడతారు. అవును. అలాంటి వారిని కూడా నువ్వు చూడలేని వాడివి. హ్మ్. లోకాలను ఏలిన నేను, ముల్లోకాలను ఏలిన నేను, నీ తల్లి గర్భంలో పుట్టక ముందుకే నా గర్భంలో పుట్టిన నిన్ను నీవు చూడగలవా? అబ్బా! అలాంటి వ్యక్తిని నువ్వు హ్మ్. వదిలిపెట్టి, నా కోసం గంగ తెస్తావు, నా కోసం అన్నం తెస్తావు, నా కోసం తేనె తెస్తావు, నెయ్యి తెస్తావు, పళ్ళు పలహారాలు తెస్తే, హ్మ్. ఆ నిజమైన ఆకలి వాడికి పెట్టి చూడు. వాడు తింటున్నప్పుడు హ్మ్. నేను కనబడతా భక్తా హ్మ్. అని అన్నప్పుడు, ఈ బ్రాహ్మణుడు హ్మ్. వెళ్ళి భోజనం పెడుతుంటేనంట, అటుపక్కన శివుడు కూర్చొని తింటున్నాడంట, హ్మ్. అటుపక్కన దేవుడుండి తింటున్నాడంట అన్న హ్మ్. శాసనం మన దగ్గర వివరించబడింది. హ్మ్. అంటే నిజమైన నిజాన్ని నీవు ఒప్పుకోవే. తప్పు చేసేసి వితండవాదమా 10 మందిని తీసుకొచ్చి? హ్మ్. నువ్వెందుకు ఒప్పుకోవట్లేవు? అవును. దేవుడు ఎక్కడున్నాడు, ఎక్కడున్నాడనంటే, దేవుడు నీ మనస్సాక్షిలో ఉన్నాడు. మనసు ద్వారా చూస్తే ఆ రాయిలో కనబడతాడు. హ్మ్. రాయిని పూజిస్తున్నాం మిత్రా. హ్మ్. నేను నీ మనసును పూజించమంటున్నా. హ్మ్. నీ తల్లిదండ్రులని గౌరవించమంటున్నా. నీ పర్ఫెక్ట్. కోసం నమ్మిన నీ యొక్క అర్ధాంగిని, భార్యని పూజించుకో. మనసులో నా భార్యని నేను చూస్తే హ్మ్. ఎంత ఆనందమైతది. హ్మ్. చిరునవ్వు వస్తది. మా అమ్మ నాకు ఈరోజు రవి 6 అడుగులయ్యాడు. శూరద్ర సాధు 6 అడుగులయ్యాడు అనంటే, హ్మ్. మా అమ్మ కారం ముద్దలు తిన్నది. కారం ముద్దలు ఎలా తిన్నది తెలుసా మిత్ర? ప్రతి తల్లి కారం ముద్దలే తింటది. ఇది రుజువు చేయబడినది. మన దగ్గర ఉంది ధన్వంతరి. ఏమని కారం ముద్దలు తింటది తెలుసా? బాల్యంతకి ఆ ఎర్రటి కారం పెడితేనే పాలొస్తాయి స్వామి. అబ్బా! ఎందుకా కష్టం ఆ తల్లికి? నీకు పాలియ్యడానికా? నువ్వు 1 ½ అవర్ పాలేగా తాగేది. హ్మ్. మరి నీకు పాలు రాడానికి ఆవిడ ఎల్లుపాయలు, తర్వాత ఎండు మిర్చీలు దాంట్లో పెట్టి ఆ కలం మీద వేసి, దాన్ని దంచి పెడితే ఖచ్చితంగా కొంచెం తేనెనో, నెయ్యో లేకపోతే నూనెనో వేసుకొని తిన్న తర్వాతనే బిడ్డ పొదుగు పాల ద్వారా బాగా చీకగలుగుతాడు అని తల్లిదండ్రులు ఎందుకు చెప్తారనంటే, బిడ్డకి అమృతం రావాలంటే తల్లి విషం తింటుంది శంకరా.
తినగలుగుతుందా బాలెంత? కడుపు ఎంత మండుతుంది మిత్ర. అవును. కారం మనం ఒక పూట తింటామా? ఇప్పుడు లేదు. లగ్జరీగా పెరుగు తాగుతామా? బాలెంత పెరుగు తాగదు. ఇంకేదన్నా కూరగాయలు తింటామా? రిస్ట్రిక్షన్స్ తినకూడదు. ఎందుకంటే డెలివరీలో న్యూరో సిస్టమ్ చాలా హెవీగా అదైతుంది, బ్లడ్ హ్మ్. లాస్ ఉంటుంది. కాబట్టి తల్లిని గౌరవించలేని వ్యక్తులం మనము పరమాత్మని గౌరవించగలమా? యెస్. కాబట్టి మీరన్నది గురువులు చెప్తుందల్లా ఏందంటే, హ్మ్. ఓ మనిషి నీ మెదడు ఇక్కడుంది. దాన్ని కనిపెట్టడానికి నీకు 100 సంవత్సరాలు. ఇక్కడి నుంచి నేనేందో అని తెలుసుకోవడానికి ఇక్కడున్న ఈ మెదడుని 100 సంవత్సరాల కాలంలో 50 సంవత్సరాల నిద్రకి, 50 సంవత్సరాలలో సగం వ్యసనాలు చేసుకుంటే అన్నీ తెలిసేలోపు నువ్వు కనుమరుగయ్యేవుతావు. మా నాన్న కీర్తిశేషులు అని ఫోటో పెట్టడానికి కూడా భయపడతాం. బతికున్నప్పుడు పెట్టలేని ఒక కారం ముద్ద హ్మ్. సచ్చినంక నువ్వు 4 యాటలు, 4 మేకలు, 4 కోళ్ళు, 40 మందిని పిలిచి నువ్వు కూసి భోజనాలు పెడితే హ్మ్. నీ తండ్రి వచ్చి ఆత్మ అన్నం తింటదా మిత్ర? అందుకే తండ్రి పరమాత్ముడు ఏమంటాడంటే, అండం, పిండం, బ్రహ్మాండం చనిపోయిన తర్వాత పిండం ఎందుకు పెడతారంటే, రుచి లేని, శుచి లేని ద్వారా నిన్ను పంపించా. రుచి లేని, శుచి లేని ద్వారానే నిన్ను స్వీకరిస్తున్న బిడ్డ. హ్మ్. పిండం పెట్టడానికి కూడా కారణ జన్మలు అవసరం. పురుషుడు లేదా బిడ్డ భర్తలు అంటే అల్లుళ్ళు ఆళ్ళ మనుషులకి కొడుకు ఉంటేనే పిండం స్వీకరిస్తదంట ఆత్మ. రాయబడింది శివపురాణంలో. అంటే నువ్వు ఆలోచించాల్సిన విషయం ఏందంటే, కొందరు అంటున్న విషయం వదిలేయండి. విషయం మాట్లాడాల్సిందేందంటే, నా ఆడబిడ్డ ఎక్కడికి పాయా? నా సమాజం ఎక్కడికి పాయా? నా ఇల్లు, నా సంసారం ఈరోజు 1,00,000 అప్పు కట్టడానికి చచ్చిపోతున్నారుగా! దీనికి కారకులెవరు? 100 సంవత్సరాల క్రితం వ్యవసాయంతో బతికిన మనము, ఈరోజు ఆర్డర్ జొమాటోలో కొట్టినా కూడా మనిషి తినడానికి ఉన్న పరిస్థితిలో కూడా లక్షల అప్పులల్లో ఇల్లు లేక, సంసారం లేక, ఇవన్నీ లేక ఎందుకు లాస్ అవుతున్నాం? వెన్ మోడరేటి అంటే మోడ్రన్‌గా ఉన్న లైఫ్ లేనప్పుడే మనం మంచి లైఫ్ మోడరేటివ్‌గా బతికిన ఆదర్శమైన భారతదేశంలో ఇన్ని అడ్వాంటేజెస్, ఇన్ని డిస్కషన్ వచ్చినంక వై వి ఆర్ నాట్ టేకింగ్ అంటే ఒక లైఫ్‌ని ఒక రోజు ఎందుకు కొనలేకపోతున్నాం? వాహ్! అర్థమైందా? యెస్. ఎందుకు కొనలే ఆ ప్రశ్న కావాలి నాకు. ఈ హ్మ్. సాయి అని, యేసు హ్మ్. అని, హ్మ్. తర్వాత దేవుళ్ళని ఎందుకు దేవుళ్ళ దగ్గరికి పోయే ప్రశ్న నీకున్నదా? నీ ధైర్యం నీ యొక్క ఆత్మకి? హ్మ్. నిన్ను నీవు గెలవలేని వాడివి యెస్. పరమాత్ముడి దాకా పోకూడదు.